నిజమే, ఫైనల్ కోసం దాచుకున్నాడేమో. ప్రపంచ కప్ లాంటి టోర్నీల్లో విరాట్ కోహ్లీది తిరుగులేని రికార్డు. మిగతా జట్టంతా విఫలమైనా అతను నిలుస్తాడని పేరు. నిరుడు వన్డే ప్రపంచ కప్లో కూడా అతను అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ నుంచి గొప్ప ఫామ్తో 2020 ప్రపంచ కప్లో అడుగు పెట్టడంతో ఈ టోర్నీలో అదరగొడతాడని అందరూ అనుకున్నారు. ప్రపంచ కప్ లాంటి టోర్నీల్లో విరాట్ కోహ్లీది తిరుగులేని రికార్డు. మిగతా జట్టంతా విఫలమైనా అతను నిలుస్తాడు. అలాంటి కోహ్లీ టోర్నీలో అదరగొడతారని అనుకుంటే కానీ అనూహ్యంగా వరుస వైఫల్యాలే. గ్రూప్ దశలో 3 మ్యాచ్లు ఆడి కేవలం చేసింది 5 పరుగులే. సూపర్ 8లో కూడా అంతంత మాత్రంగానే ఆడాడు. ఇంక ఇది చూసిన కొంతమంది ఎదవలు, కొంతమంది న్యూస్ రీడర్స్ కానీ కొంతమంది న్యూస్ ఆర్టికల్స్ రాసే వాళ్ళు కానీ కోహ్లీ పని అయిపోయింది, కోహ్లీ వేస్ట్, కోహ్లీ టీంకి హీరో అవుతాడు అనుకుంటే జీరో అయ్యాడు, టీంకి విలన్లా తయారయ్యాడు, వేస్ట్, తీసి పాడేయండి, సెమీస్లో ఆడించొద్దు, ఫైనల్లో ఆడించొద్దు అని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు. కానీ అక్కడ ఉన్నది ఎవరు? ది గ్రేట్ విరాట్ కోహ్లీ కదా. సో ఏం చేశాడు? ఫైనల్లో అతని మీద అంచనాలు, ఆశలు ఏమీ లేవు. అయితే విరాట్ వైఫల్యం గురించి ఏ మ్యాచ్ ముంగిట కెప్టెన్ రోహిత్ని అడిగితే విరాట్ స్థాయి ఏంటో మాకు తెలుసు, ముఖ్యమైన మ్యాచ్లో అతను ఎలా ఆడతాడో తెలుసు, బహుశా ఫైనల్ కోసం అతను తన అత్యుత్తమ ప్రదర్శనను దాచుకున్నాడేమో అని కెప్టెన్ అన్న మాటలను నిజం చేస్తూ కోహ్లీ నిజంగానే ఫైనల్లో ఉత్తమ ప్రదర్శన చేశాడు. ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ ఆరంభించి పరిస్థితులకు తగ్గట్టు ఆచితూచి ఆడి ఆపై చివర్లో చెలరేగి ఇన్నింగ్స్కు మంచి ముగింపునిచ్చాడు. విరాట్ కనుక ఆ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే 34+-3తో నిలిచిన దశలో ఇంకొక వికెట్ పడితే తాను కూడా ఇష్టం వచ్చినట్టు ఊపేసి అడ్డదిడ్డమైన షాట్లు ఆడితే విరాట్ కోహ్లీ తీసి ఉంటే తర్వాత ఏమైద్దో మనందరికీ తెలుసు. కానీ కోహ్లీ ఆ సాహసం చేయలేదు. ఎండ్లో పాతుకుపోయి వికెట్లు పడకుండా అడ్డుకుని అక్షర్కు షాట్లు ఆడే అవకాశం ఇచ్చాడు. చివరి ఓవర్లకు వచ్చాక విరాట్ షాట్లకు ప్రయత్నించి అక్కడ తనేంటో నిరూపించాడు. ఆఖర్లో మాత్రం అదరగొట్టాడు. అంతకుముందు జరిగిన స్లోగా ఆడతాడు అనే నష్టాన్ని దీంతో భర్తీ చేశాడు. సో లెజెండ్స్కి ఎప్పుడు తెలుసు వాళ్ళు ఎలా ఆడాలో, ఎప్పుడు ఆడాలో అనేది. మనలాంటి కొంతమంది ఎన్ని వాగినా అవన్నీ కూడా వాళ్ళ దరిదాపులకు కూడా చేరవు. సో ఫైనల్లీ ఒక విజేతగా, ఒక లెజెండ్గా ఈ వరల్డ్ కప్లో కప్పు మనకు అందించి తను రిటైర్మెంట్ ప్రకటించడం అనేది చరిత్రలో నిలిచిపోయే మూమెంట్. సో విరాట్ని మళ్ళీ 2020లో చూడలేము అనే కొంచెం బాధ ఉన్నా కూడా ది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా అవార్డు తీసుకుని రిటైర్మెంట్ ప్రకటించడం అనేది చాలా 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 గ్రేట్ మూమెంట్. లవ్ యూ కోహ్లీ.